కేవలం తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా, సౌత్ సినిమా ఇండస్ట్రీ అంతా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసిన సినిమా 'కూలీ'. ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు చాలామంది స్టార్ హీరోలు నటించారు. 'నాగార్జున', 'ఆమీర్ ఖాన్', 'ఉపేంద్ర', 'షౌబిన్' వంటి స్టార్స్ నటించడంతో ఈ ప్రాజెక్ట్ మీద క్యూరియాసిటీ విపరీతంగా పెరిగిపోయింది. ఇక నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం. అసలు కథ ఏంటంటే, ఒక మెన్షన్ హౌస్ నడిపిస్తూ ఉంటాడు దేవా, అంటే రజనీకాంత్ క్యారెక్టర్. దేవాతో పాటు కొంతమంది మనుషులుంటారు. అయితే సడన్‌గా దేవా స్నేహితుడు చనిపోయిన వార్తను వింటాడు. అయితే ఆ చనిపోయిన స్నేహితుడు హార్ట్ అటాక్‌తో కాకుండా ఎవరో కొట్టడం వల్లే చనిపోయాడు అనే విషయాన్ని కనుక్కుంటాడు. అయితే అక్కడి నుంచి ఏం జరిగింది అని ఎంక్వైరీ చేయడంతో కథ మొదలవుద్ది. తన స్నేహితుడి చావు గురించి తెలుసుకునే ప్రాసెస్‌లో దేవా ఒక హార్బర్‌కి వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవా ఎటువంటి పరిస్థితులు చూశాడు, ఆ హార్బర్‌లో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, అండ్ మ్యాన్షన్ హౌస్‌ని నడపక ముందు దేవా ఏం చేసేవాడు, సైమాన్ దయాల్‌తో దేవాకున్న సంబంధం ఏంటి, ఇంతకీ కథలో ప్రీతి అంటే శృతి హాసన్ ఎవరు, స్నేహితుడిని చంపిన వాడిని వెతుక్కుంటూ వెళ్ళే ప్రాసెస్‌లో దేవా అసలు ఏం తెలుసుకున్నాడు, ఇటువంటి అంశాలన్నీ తెలియాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. ఒక సినిమాలో చాలామంది స్టార్ కాస్ట్ ఉన్నప్పుడు వాళ్ళని డీల్ చేసే విధానం కూడా తెలియాలి. దీనిలో లోకేష్ కనగరాజ్ ఎక్స్‌పర్ట్ అని 'విక్రమ్' సినిమాతోనే మనందరికీ అర్థమైంది. అయితే ఈ సినిమా విషయంలో స్టార్స్‌ని డీల్ చేయడంలో కూడా ఎటువంటి ఫెయిల్యూర్ అయితే జరగలేదు. ఫస్ట్ హాఫ్‌లో కనిపించే ముగ్గురు స్టార్‌లకు పర్ఫెక్ట్ డ్యూరేషను, పర్ఫెక్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది. అలాగే సెకండ్ హాఫ్‌లో కూడా మంచి సర్ప్రైజెస్ ప్లాన్ చేశాడు. ముఖ్యంగా ఉపేంద్రని డీల్ చేసిన విధానం, అలానే అమీర్ ఖాన్‌ని చూపించిన విధానం ఇవి అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. రజనీకాంత్‌లో ఏ అంశాలు ఇష్టపడతారో వాటిని అక్కడక్కడ ప్రెజెంట్ చేస్తూ వెళ్ళాడు. ముఖ్యంగా కథకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు అని సినిమా చూస్తే అర్థమైపోద్ది. రజనీకాంత్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది? రజనీకాంత్ అంటే స్లో మోషన్, ఎలివేషన్ అని చెబుతూ ఉంటారు. కానీ ఈ సినిమాలో అంతకు మించి రజనీకాంత్ నటన ఆకట్టుకుంటుంది. శృతి హాసన్ అద్భుతంగా నటించింది. ముఖ్యంగా నాగార్జున గురించి చెప్పుకోవాలి. పేరుకు విలన్ రోల్ చేసినా కూడా చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఎక్కడ కూడా సినిమాలో నాగార్జున మీద కోపం రాదు. ఇంత స్టైలిష్‌గా క్యారెక్టర్‌ని డిజైన్ చేశాడు లోకేష్. షౌబిన్ ఈ సినిమాలో ఫుల్ లెంత్ రోల్ చేశాడు. అసలైన విలనిజాన్ని పండించాడు. ఉపేంద్ర కనిపించింది కొద్దిసేపు అయినా కూడా ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది. అలాగే అమీర్ ఖాన్ రోలెక్స్ మాదిరిగా చివర్లో చూపించి ఎండింగ్ ఇచ్చాడు దర్శకుడు. ముఖ్యంగా ఈ సినిమాని నిలబెట్టింది మాత్రం అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్. రజనీకాంత్ సీన్స్ వర్క్ అవ్వడానికి ముఖ్యమైన కారణం అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. పాటలు అద్భుతంగా ఉండడమే కాకుండా సీన్స్‌కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టాడు. అనిరుద్ మ్యూజిక్ సినిమాని ఇంకో లెవెల్‌కి తీసుకెళ్ళింది. అండ్ గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ అద్భుతం. ప్రతి ఫ్రేమ్ చాలా నీట్‌గా ఉంటుంది. కొన్ని సీన్స్‌లో అయితే రజనీకాంత్‌ని చూపించే విధానం అద్దిరిపోతుంది. సినిమా అంత అందంగా రావడానికి గిరీష్ గంగాధర్ సినిమాటోగ్రఫీ మంచి ప్లస్ అయిందని చెప్పాలి. అయితే దర్శకుడు లోకేష్ మంచి కథను రాసుకున్నాడు. కానీ చూపించే విధానంలో కొద్దిగా తడబడ్డాడని చెప్పాలి. లోకేష్ కథను నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో చెబుతాడు. అయితే ఈ సినిమాలో కూడా అదే ప్రయత్నాన్ని చేశాడు. అద్భుతమైన సీన్స్ అక్కడక్కడ వర్కౌట్ అయినా కూడా మధ్యలో కొన్ని సీన్స్ డల్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. దీన్ని లోకేష్ ఇంకా బాగా చెప్పగలడు అనే ఆలోచన తప్పకుండా వస్తుంది. విక్రమ్ సినిమాను నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో చెప్పినా కూడా అది పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఈ సినిమా విషయానికి వస్తే అది కొద్దిగా మిస్ అయిందని చెప్పాలి. ముఖ్యంగా సీన్స్‌ని ఇంకా ట్రిమ్ చేసే అవకాశం ఉంది. ఫిల్మోన్ రాజ్ ఎడిటింగ్ విషయంలో జాగ్రత్త తీసుకునుంటే ఇంకొంచెం ప్లస్ అయ్యేది. రజనీకాంత్ ఎలివేషన్ పక్కన పెట్టి ఎమోషన్‌ని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేశాడు. కొన్ని ఎలివేషన్ సీన్స్ మాత్రం అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఏదేమైనా ఒక సినిమాలో ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ఉంది అన్నప్పుడు ప్రేక్షకులు విపరీతమైన అంచనాలతో సినిమాకి వస్తారు. ఆ విపరీతమైన అంచనాల మధ్య ఈ కథ, కథనం, మన డైరెక్షన్ ఇవి ఏమాత్రం తగ్గినా కూడా డిసప్పాయింట్ అవుతారు. సరిగ్గా ఈ సినిమా విషయంలో లోకేష్‌కి అదే జరిగింది. ఏదేమైనా ఓవరాల్‌గా సినిమా అయితే బాగుంది. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, చూడొచ్చు. వర్త్ వర్మ వర్త్.